ఈ రోజున దేవుని కార్యాలు, సో దేవుని యొక్క అంశాలు, ఆశ్చర్యాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏవి ఆశ్చర్యకరములు అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఒకటి, ఆయన సృష్టి ఆశ్చర్యం. ఆయన సృష్టి ఆశ్చర్యం. మనం చూస్తున్న ఈ క్రియేషన్ ఎంత అద్భుతంగా ఉందండి. నిజంగా ఈ యొక్క సృష్టిని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క చేతి పని మనకు అర్థమవుతుంది. సృష్టికర్త యొక్క అద్భుతమైన నైపుణ్యత మనకు అర్థమవుతుందండి. ఒక వస్తువును చూస్తున్నప్పుడు దాని వెనకాల ఎవరు ఉన్నారనే విషయం నాకు అర్థమవుతుంది. దాన్ని కలుగు చేసిన నిర్మాణకుడు ఉంటాడు, దాన్ని కలుగు చేసిన డిజైనర్ ఉంటాడు. ఎవ్రీ డిజైన్ ఇంప్లాయిస్ ఎ డిజైనర్ కదా. ప్రతి డిజైన్ వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు. ఈ విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు, సూర్యచంద్రులు మనం చూస్తున్నప్పుడు, నక్షత్రాలను మనం చూస్తున్నప్పుడు, భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ కక్షను మనం గమనిస్తున్నప్పుడు, సముద్రాలను చూస్తున్నప్పుడు, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులను చూస్తున్నప్పుడు, భూమి మీద నివసించేటువంటి జంతువులను చూస్తున్నప్పుడు, నిజంగా చెట్ల మీద పాకేటువంటి ఆ పురుగులు కానివ్వండి, ఆకాశంలో సంచారం చేసేటువంటి ఆ పక్షులను మనం చూస్తున్నప్పుడు, ఈ విశ్వాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యకరమో మనకు అర్థమవుతుంది. సో దేవుడు ఈ యొక్క సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనేటువంటి మాట ద్వారా పరిశుద్ధ గ్రంథం ప్రారంభించబడుతుంది. అక్కడే దేవాదేవుడు ఒక ప్రత్యేకమైన డిఫరెన్సియేషన్ ఇచ్చాడు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నిర్బంధంగా చెప్తుందండి. నిర్బంధంగా చెప్తా ఉంది. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. అర్థమవుతుందండి. ఇది రెండు ఒకటి కాదు. ఏనాడు కూడా సృష్టిని మనం పూజించేటువంటి వారు ఉండటానికి వీల్లేదు. సృష్టిని బట్టి మనం దేవుని స్తుతించాలి. సృష్టిని కలుగు చేసిన దేవుని బట్టి మనం ఆయన ఘనపరచాలి తప్పించి సృష్టికి దండం పెట్టకూడదు, సృష్టిని పూజించకూడదు. పంచభూతాలు ఉన్నాయి, ఎవరి ద్వారా సృష్టించబడ్డాయి? దేవుని ద్వారా సృష్టించబడ్డాయి. సో అవి ఏనాడు కూడా దేవుళ్ళు అనబడవు, దేవుళ్ళు కావవి. వాటికి సర్వాధికారం లేదు, దేవుని ద్వారా సృష్టించబడ్డాయి. పంచభూతాలు దేవుని ద్వారా సృష్టించబడ్డాయి. మనిషి ఏమనుకున్నాడంటే దేవుడు మనకు కనిపించట్లేదు కాబట్టి, దేవుడు మనకు కనిపించేటువంటి వాటిని దేవుడిగా మార్చేసుకున్నాడు మానవుడు. గాలి లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి గాలిని దేవుడు చేశాడు. నీరు లేకపోతే చాలా కార్యాలు ప్రపంచంలో జరగవు కాబట్టి నీటి మీద మానవుడు ఆధారపడుతున్నాడు కాబట్టి నీటిని దేవుడిగా చేశాడు. అగ్ని, వాయువు, వీటన్నిటి కూడా దేవుడిగా, ఆకాశము, అందులో సమస్తం కూడా దేవుడిగా మార్చారు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయడం ద్వారా నిజంగా మానవులు ఈ రోజున అవిశ్వాసులైనటువంటి గుడ్డితనంతో వారు ఉన్నారు. అందరూ బట్టి నిజ దేవుని వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని సృష్టి చాలా అద్భుతమైందండి. చాలామంది ఈ సృష్టికర్తకు సృష్టికి వేరియేషన్ తెలియకపోవడం ద్వారా చాలామంది ఈ రోజున సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఆలోచన చేద్దాం. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన దేశం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఐ లవ్ మై కంట్రీ అనేటువంటి మాట మనం చెప్తుంటాం. కానీ మన భారతదేశంలో కొన్ని దురాచారాలు, సాంఘిక దురాచారాల ద్వారా భారతదేశం అభివృద్ధి చెందలేకపోయిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 480 సంవత్సరాల ఆర్యభట్ట అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఆ వ్యక్తి ఖగోళ శాస్త్రవేత్తగా ఉన్నాడు. గ్రహాల మీద, నక్షత్రం మీద ఆ రోజే పరిశోధనలు చేసేటువంటి ఆర్యభట్ట జీరోను కనిపెట్టినటువంటి వాడు. ఎందుకు భారతదేశం ఆ టైంలోనే చంద్రయాన్ చేయలేకపోయింది? ఎందుకు చంద్రమండలం మీదకి వెళ్ళలేకపోయింది భారతదేశం? ఎందుకు భారతీయ వ్యోమగాములను అక్కడ పంపించలేకపోయిందని ఆలోచన చేస్తే భారతీయులు నమ్మేటువంటి విధానం ఏంటంటే చంద్రుడు కూడా దేవుడే, సృష్టి వేరు, సృష్టికర్త వేరు అని బైబిల్ చెప్తుంటే ఇది కాదు వాస్తవం. సూర్యుడు, చంద్రుడు అవి కూడా దేవుళ్ళే కాబట్టి ఆ దేవుళ్ళ మీద మనం వెళ్ళడానికి వీల్లేదు, ఆ దేవుడి మీద మనం కాలు మోపడానికి వీల్లేదని చెప్పి మూఢాచారాల వల్ల సైన్స్ అనేది డెవలప్ కాకుండా పోయింది మన భారతదేశంలో. అంత గొప్ప శాస్త్రవేత్త భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా చంద్రయాన్ ఎప్పుడు చేశారు? 2018లో 19లో ఈ ఇయర్లో 21st సెంచరీలో చేశారు. కానీ అమెరికా కనుగొనబడి ఎప్పుడు వచ్చింది? అమెరికా ఎప్పుడు కనుగొనబడింది చెప్పండి? 1480లో వచ్చిందండి అమెరికా. అప్పటి వరకు క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని కనిపెట్టేదాకా అమెరికా దేశం ఉందని ఎవరికి తెలియదు. కానీ అప్పుడు సూపర్ పవర్గా ఉంది. ఎందుకంటే తెలుసా? అమెరికా బిలీవ్స్ బైబిల్ నమ్ముతుంది అమెరికా దేశం. అందరూ బట్టి బైబిల్ చెప్తుంది సత్యం, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. అందరూ బట్టి ఈజీగా మీరు మూన్ మీదకి వెళ్ళొచ్చని 1961 జూలై 21 ముగ్గురు వ్యోమగాములు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకిల్ కొలిన్స్, ఈ ముగ్గురు వ్యోమగాములు చంద్రమండలం మీదకి వెళ్ళి బైబిల్ని చదివారండి. స్తోత్రం చెప్పండి. ఈ బైబిల్ చదవటం ద్వారా ఈ బైబిల్ మాకు చంద్రమండలం మీద తీసుకొచ్చింది. సృష్టి వేరు, సృష్టికర్త అని చెప్పింది కాబట్టి, వేరని చెప్పింది కాబట్టి ఈ బైబిల్ నమ్ముకున్నాం, ఈ బైబిల్ చదివి మేము చంద్రమండలానికి వెళ్ళామని చెప్పి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ బైబిల్ గ్రంథాన్ని చదివి 121వ కీర్తన చదువుతాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఈరోజు నా సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనే విషయాన్ని, ఈ సత్యాన్ని గమనించాలి అందరం కూడా. భారతీయులుగా
మనము ఇంకా మన అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే, భారతదేశం కూడా సూపర్ పవర్ నేషన్ అవ్వాలంటే, ప్రపంచ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మూఢాచారాలు విడిచిపెట్టగలిగితే భారతదేశం ఖచ్చితంగా సూపర్ పవర్ అవుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. కుల వ్యవస్థ భారతదేశంలో పోయినప్పుడు, అన్ని మతాల్ని సమానంగా చూసినప్పుడు, ఇక లౌకికవాదం ఉన్నప్పుడు, సామ్రాజ్యవాదం ఉన్నప్పుడు, డెమోక్రసీని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే భారతదేశం ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలనే సూపర్ పవర్ అవ్వగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేగాని ఇంకా సాంఘిక దురాచారాలు పెట్టుకుని కుల వ్యవస్థ, వాస్తు సిద్ధాంతాలు, జ్యోతిష్యాలు ఇవి నమ్ముకుంటా వెళ్ళారా, భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగబడలేదు అని నేను చెప్పడం కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 19వ కీర్తన 1వ చరణం చదువుకుందా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అదే విధంగా రోమపత్రిక 1:21 కూడా చదువుదాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అంతరిక్షం గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక్కసారి హబుల్ టెలిస్కోప్ లోంచి అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు ఇంకా మనిషి ఇంకా ఆ యొక్క సృష్టి యొక్క విశ్వం యొక్క అంతాన్ని పట్టుకోలేకపోతున్నాడండి. ఇంకా మనిషి ఎంతవరకు ఈ యొక్క విశ్వం మీద పరిశోధనలు చేశాడంటే, ఈ విశ్వాన్ని ఎంతవరకు మనిషి చూశాడంటే, శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పుడు వరకు మానవుడు చూసినటువంటి ఆ విశ్వము, మానవుడు చూసినటువంటి ఈ విశ్వము కేవలం 1% మాత్రమేనట. ఇంకా కనిపించిన పదార్థము 99% ఉందట. విజిబుల్ మ్యాటర్ ఇస్ ఓన్లీ 1%, ఇన్విజిబుల్ మ్యాటర్ ఇస్ 99% అంటారు. అంటే ఇంకా సృష్టి మనకు కనిపించింది ఇంకా ఎంత ఉంది, 99% ఉంది. ఈ అపారమైనటువంటి సృష్టి, దేవాదేవుడి సృష్టిని తన నోటి మాట ద్వారా లెట్ దేర్ బి లైట్ అన్నాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు, సూర్యుడు కలిగాడు. సూర్యునిలో వెలుగు నింపినటువంటి దేవాదేవుడు ఆయన ఎంత వెలుగుమయ్యాడో మీరు ఆలోచన చేయండి. ఆకాశము ఆయన యొక్క మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తూ ఉంది. ఈరోజున ఆయన చేసినటువంటి సృష్టి, ఆయన కలుగు చేసిన సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఆయన మహిమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన యొక్క చాకచక్యం ఏంటో, ఆయన నైపుణ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు అనేటువంటి వాడు ఆయన మహాగణుడు, దేవుడు అనేటువంటి వాడు సర్వోన్నతుడు, ఆయన అగోచరుడు అన్నాడు. దేవుడు ఎవరు? అగోచరుడు. ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. ఆయన స్వయంభవుడు. ఆయన ఏ ఒక్కరు కూడా కలుగు చేయలేరు, ఆయన ఏ ఒక్కరు నాశనం చేయలేరు. ఆయన సృష్టిలో తనకు తానుగా ఉనికిలో ఉండేటువంటి దేవాదేవుడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవాదేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదేవుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియన్ అండ్ గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్. దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. నిజంగా ఆయన సృష్టి ఎంత ఆశ్చర్యము. ఎవరి కోసం ఈ సృష్టి? దేవుడు ఎవరి కోసం ఈ సృష్టిని కలుగు చేశాడు? ఎప్పుడు ఆలోచన చేశారా? ఈ సృష్టి ఎవరి కోసం అంటే తన అమితంగా ప్రేమించిన మానవుల కోసమే. దేవుడు తన స్వారూప్యంలో, తన రూపంలో మనం కలుగు చేసుకున్నాడు. ఈ సృష్టి అంతా కూడా మానవుడి కొరకే. ఫిజిక్స్లో యాంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయండి, భౌతిక శాస్త్రంలో యాంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. అంటే యాంథ్రోస్ అంటే ఏంటి? యాంథ్రోపాలజీ అనేటువంటి మాట మీరు విన్నారా? యాంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రాన్ని యాంథ్రోపాలజీ అంటారు. యాంథ్రోస్ అంటే మానవుడు. అసలు ఫిజిక్స్లో యాంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, ఈ సృష్టిలో కొన్ని స్థిరాంకాలు ఉన్నాయి, ఈ సృష్టిలో కొన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, అవి మానవుని కొరకే ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఈ రోజున నొక్కి ఒక్కడిని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో చెప్తాను నేను. ఈ విశ్వంలో ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం కదా, ఈ విశ్వంలో ఆక్సిజన్ ఉంది, అది కాన్స్టెంట్, అది స్థిరాంకం, అది మారదు. ఆ పర్సంటేజ్ ఏంటంటే 21%, మారదు. ఒకవేళ ఆ 21%లో కనుక తేడా వస్తే, నేను ఒక ఫిజిక్స్ చదివినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఒకవేళ ఆక్సిజన్లో కనుక తేడా వస్తే 21% కాకుండా 25% ఉందనుకోండి ఈ విశ్వం మీద ఆక్సిజన్ పర్సంటేజ్, అప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. వేసవకాలంలో ఈసారి మనం బతికిపోయాం, కానీ మే 10వ తారీఖు నుంచి మనకు వర్షాలు వచ్చేసి కొద్ది బతికిపోయాం. లేకపోతే భయంకరమైన ఎండలు కదండి. 45 వస్తే మనం తట్టుకోగలమండి? 45 డిగ్రీలు వస్తే కనుక తట్టుకోగలమా? 50 డిగ్రీలు వచ్చింది అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో 50 డిగ్రీలు వస్తే కనుక చాలామంది పెద్దవారు, వృద్ధులు చాలా ఇబ్బంది పడతారండి. ఆ వడగాలుపులకి చాలామంది చనిపోతారు కూడా. రోడ్డు ప్రక్కన ఉండేటువంటి వారు, సరైన షెల్టర్ లేనటువంటి వారు చాలామంది చనిపోతారు. అదే ఒక 70 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అనుకోండి, 50కే తట్టుకోలేకపోతున్నాం, విలవెల్లా ఆడిపోయాం. 70 డిగ్రీలు వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మన ఏసీలన్నీ పేలిపోతాయండి.
బయట పెడతాం కదా ఏసీ డబ్బాలు, ఆ డబ్బాలన్నీ పేలిపోతాయి. 60 వస్తే చాలు. 100 వచ్చిందంటే పరిస్థితి ఏంటి? 100 వస్తే ఏం జరుగుతుందో చెప్పనా? సముద్రాల నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆ వేడికి ఏమైపోతాయి? ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆక్సిజన్ 21% అని చెప్పాను. ఆ 21% కాకుండా 25-24 వచ్చిందనుకోండి, భూమి మీద ఎగ్జాక్ట్లీ 40,000 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతారు. 40,000 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే ఇంకా భూమి ఎలా మారిపోద్ది అంటే సూర్యగోళం అనమాట. ఇట్ జస్ట్ లైక్ ఎ సన్ ఫైర్ బాల్. ఇంకా సూర్యుడు ఎంత బగబగా మండుతున్నాడో భూమి కూడా అలా మండుతుంది. ఆక్సిజన్లో 4% తేడా వస్తాయి. ఇప్పుడు చూడండి, మనిషి బతకాలని, మనిషి జీవించాలని దేవుడు కరెక్ట్గా ఆక్సిజన్ని 21% ఉంచాడు. సృష్టికి ఆరంభం నుంచి ఆక్సిజన్ పర్సెంటేజ్ మారలేదు. అంటే మీరు చూడండి, దేవుడు ఎంత జ్ఞాన సంపన్నుడో మనకు అర్థమవుతుంది. ఆక్సిజన్లో కొద్ది తేడా వచ్చినా సరే భూమి మీద ఎవడో బతకలేడు. అందుని బట్టి దేవుడు కరెక్ట్గా భూమికి ఎంతైతే ఆక్సిజన్ ఇవ్వాలో అంతే కరెక్ట్గా పెట్టాడు ఆయన. అది కనుక మారితే ఏ ఒక్కరు బతకలేరట. ఇలాంటి కాన్స్టెంట్స్ దేవుడు అనేకమైన ఉంచాడు. మీకు గ్రావిటీ తెలుసు, గురుత్వాకర్షణ శక్తి ఎవరు కనిపెట్టారు? గ్రావిటేషనల్ లాస్ ఎవరిచ్చారు? ఐజాక్ న్యూటన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చున్నప్పుడు యాపిల్ పండు లటక్మని కింద పడింది. నువ్వు నేనైతే వెంటనే నోట్లో వేసేసుకుంటాం యాపిల్ పండు. కానీ ఆ వ్యక్తి ఆలోచన చేశాడు, ఎందుకు యాపిల్ చెట్టు నుంచి యాపిల్ కిందకే పడింది, పైకి ఎందుకు వెళ్ళిపోలేదు అని ఆలోచన చేసి తన జ్ఞానాన్ని, తర్కాన్ని ఉపయోగించి, లాజిక్ని ఉపయోగించి, ఓహో భూమికి ఏముంది? ఒక అయస్కాంతం శక్తి ఉంది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. G = 9.8 అనేటువంటి దాన్ని ప్రపంచానికి అందించాడు. గ్రావిటీ = 9.8. ఇప్పుడు 9.8లో 9.8 ఏ తేడా వచ్చినా సరే భూమి మీద ఏ మనిషి బతకలేడు. అర్థమవుతుందండి? అది కూడా కాన్స్టెంట్, అది కూడా ఎప్పటికీ మారట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు, దాన్ని అద్భుత రీతిగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా, ఆ పర్సంటేజ్లు పెరగకుండా, ఆక్సిజన్ పెరగకుండా, గ్రావిటీ పెరగకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆర్గనైజ్ చేస్తున్నాడు. అందుని బట్టే మన పూర్వీకులు మాట్లాడుతూ వచ్చారు, దేవుడు అనేటువంటి వాడు ఉత్పత్తిచ, పోషించ, వినాశయాచ. దేవుడు అనేవాడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, దేవుడు అనేవాడు పోషించేటువంటి వాడు, దేవుడు అనేవాడు వినాశనం చేసే. గాడ్ ఈజ్ ద జనరేటర్, గాడ్ ఈజ్ ద ఆర్గనైజర్ అండ్ ఈజ్ ద డిస్ట్రక్టర్. కాబట్టి ఆయన సృష్టించడం మాత్రమే కాదు, సృష్టిని ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. సృష్టిని అంత ఫైన్ ట్యూన్డ్గా దేవుడు చేశాడు. ఇదంతా ఫైన్ ట్యూన్ అండి. విశ్వంలో ఉన్న ప్రతిది కూడా దేవుడు ఫైన్ ట్యూన్, ఒక అద్భుతమైనటువంటి డిజైన్ ప్రభు చేశాడు. దాని వెనకాల ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలండి. నిజంగా అక్కడ అంటాడు, రోమా అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు, మనకి ఆ లక్షణాలు కనిపించట్లేదు అనగా ఆ నిత్య శక్తియు. ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఆయన శక్తి, ఆయన దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచించుట ద్వారా తేటతల్లమవుతా ఉంది. అది చూసినటువంటి వారు, అది గమనించిన మనుషులట నిరత్తులయ్యారట. ఆశ్చర్యమే. ఒకవేళ సృష్టి గురించి మీరు వెళ్ళి ఆలోచన చేయండి, సూర్యుని గురించి ఆలోచన చేయండి, చంద్రుడి గురించి ఆలోచన చేయండి, నక్షత్రాల గురించి ఆలోచన చేయండి. మనకి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం పేరు రెడ్ హైపర్ జైంట్. రెడ్ హైపర్ జైంట్ అనే ఒక నక్షత్రాన్ని ఇప్పటి వరకు మానవులు కనిపెట్టిన పెద్ద నక్షత్రంగా చెప్తున్నారు ఈ రోజున నాసా వాళ్ళు. ఒక్కసారి ఆ నక్షత్రం ఆ నక్షత్రం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే, ఒక్కసారి తిరిగి రావాలంటే, చూడండి ఈ టేబుల్ చుట్టూ ఒకసారి తిరిగానంటే ఎంత టైం పడుతుంది? ఏమండి ఇలా ఒక్కసారి ఇలా తిరిగితే ఎంత టైం పడుతుందండి? 1 నిమిషం వేసుకోండి. మెల్లగా అడుగు వేసుకుంటే కనుక 1 నిమిషంలో తిరుగుతాను. రెడ్ హైపర్ జైంట్ చుట్టూరు కూడా మానవుడు ఒక్కసారి తిరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే, రాకెట్ స్పీడ్ మీద. ఏ స్పీడు? నడక కాదు, లేదా కారు కాదు, విమానం కాదు, రాకెట్ స్పీడ్. రాకెట్ అంటే సెకండ్కి 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఎలా అనేటప్పటికి 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఆ రాకెట్ స్పీడ్ మీద ప్రయాణం చేస్తేనట 1500 సంవత్సరాలు పడుతుందంట. 1500 years. రెడ్ హైపర్ జైంట్ చుట్టూరు కూడా, ఆ నక్షత్రం చుట్టూ కూడా మానవుడు ఒకసారి రాకెట్ వేసుకుని చుట్టూరు కూడా తిరిగితే గంట 1500 సంవత్సరాలు పడుతుందట. జస్ట్ ఇమాజిన్ ఆ నక్షత్రం ఎంత పెద్దదో. అలాంటి నక్షత్రాలు ఈ ప్రపంచంలో కొన్ని కోట్లను మీరు చూస్తున్నారు. ఇదే రెడ్ హైపర్ జైంట్ మానవులు కనుక్కున్నటువంటి. దాని దగ్గర సూర్యుడు ఎంత ఉన్నాడో చూడండి మీరు ఒకసారి. దాని దగ్గర మీరు సూర్యునితో కంపేర్ చేస్తే సూర్యుడు ఎంత ఉన్నాడు? సూర్యుడే భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్దది కదా. ఇప్పుడు ఆ రెడ్ హైపర్ జైంట్ దగ్గర మా భూమి ఎంత ఉంటుంది? జస్ట్ కంపేర్ ఎర్త్ విత్ దట్ రెడ్ హైపర్ జైంట్.
దాని ముందు భూమి యొక్క పరిమాణం చిన్న చొక్క. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెడ్ హైపర్ జైంట్ కంటే ప్రపంచంలో ఇంకా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. జస్ట్ మానవుడు చూసింది ఏంటంటే ఆ నక్షత్రాన్ని కనుగొన్నది. ఇంకా విశ్వం 99% విశ్వాన్ని ఇంకా మనిషి చూడలేకపోతున్నాడు. ఇంకా అలాంటి నక్షత్రాలన్నీ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్, మన ఊహకు కూడా అందదు దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. ఇవన్నీ తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. ఈ యొక్క నక్షత్రాలు, గ్యాలక్సీస్, మిల్కీ వేస్, నెబ్యులాలు ఇవన్నీ కూడా దేవాదేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు మీరు ఆలోచన చేయండి. అందరూ బట్టే ఆయన సృష్టి ఆశ్చర్యములు, దేవుణ్ణి నిజంగా ఇంకో మాట చెప్తాను, ఇంకో బ్యూటీ చెప్తాను చూడే. సో రెడ్ హైపర్జెంట్ ప్రక్కన సూర్యుడు ఎంత అలా కనబడుతున్నాడు, ఎంత కదా, చిన్న బాల్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సూర్యుని దగ్గర భూమిని పెట్టామనుకో, ఒకసారి చూపించండి. సో ఎర్త్కి ఆ యొక్క సన్కి మధ్య ఉన్నటువంటి ఎత్తును చూపించండి, ఆ తర్వాత సన్ కూడా చూపించండి, మీకు అర్థమవుతుంది. చాలా చుక్కలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ భూమిలో నువ్వు నేను నీ పరిమాణం నా పరిమాణం ఎంత అర్థమవుతుందా? చిన్న విషయం చెప్తున్నాను. నీ కోసం దేవాదేవుడు నీ లోకానికి వచ్చాడు. దట్స్ ద బ్యూటీ. అంటే పరలోక రాజ్యం వీటన్నిటికంటే అతీతంగా ఉన్న పరలోక రాజ్యాన్ని విడిచి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నీ ఏళ్ళ నా ఏళ్ళ ప్రభు కన్సర్న్ కలిగి ఉండి చూస్తున్నారు కదండి. సో అక్కడ స్క్రీన్లో చూస్తున్నారు, సూర్యుని దగ్గర భూమి ఎంత ఉంది, అక్కడ చిన్న డాట్ ఉంది చూసారా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అది. ఇప్పుడు చెప్పండి, ఆ భూమిలో నువ్వు నేను నీ పరిమాణం నా పరిమాణం ఎంత? మన విజయవాడ ఎంత ఉంటుంది, మన భారతదేశం ఎంత ఉంటుంది? సూర్యునితో కంపేర్ చేస్తేనే అంత చిన్న చుక్క అయితే వాట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్ ఏంటంటే, నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపం నుంచి నా పాపం నుంచి విడుదల చేయడానికి పరమదేవుడు, సమీపింపరాని తేజస్సు అమరత్వం కలిగినటువంటి వాడు, గొప్ప దేవుడు, మన ఊహకు కూడా అందనటువంటి గొప్ప దేవుడు. నీ వలే నా వలే నరావతారిగా శరీరాకృతి ధరించి వాక్యమైనటువంటి దేవుడు శరీరానికి వచ్చాడు చూసారా. దట్స్ ద బ్యూటీ. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి. ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు, ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాం, కానీ ఆ ప్రేమను డిస్క్రైబ్ చేయగలను ఎవరన్నా డిస్క్రైబ్ చేయగలరా? ఎవరన్నా వర్ణించగలరా? వీ కెనాట్ కాంప్రహెండ్ ద గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ ఇస్ ప్లెంటియస్, గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్, గాడ్స్ లవ్ ఇస్ ప్రైస్లెస్, గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్. ఆ ప్రేమను వర్ణించలేమండి. అంతగా నిన్ను ప్రేమించి నీ వాళ్ళు కన్సర్న్ కలిగి ఉండి నీ గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను నన్ను కలుగు చేశాడు. ఆయన కృప ఎంత అపారమైంది. సృష్టికర్తను మంచి సృష్టిని పూజించకూడదు. మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ గారు చక్కగా ఎంఓ పంపించాను, నేను పంపించాను, అది ఎంఓ పంపిస్తే పోస్ట్ మ్యాన్ గారిని ఇంట్లో పెట్టుకుని ఆయన కాళ్ళకి మొక్కి, అయ్యా మా కష్టాలు మీరు ఎరిగి తండ్రి, మా కష్టాలు మీరు తెలుసుకుని మీరు మాకు ఎంఓ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పి ఆయనకి పలహారాలు ఆయనకి భోజనాలు పెడితే పంపించిన నేను ఫీల్ అవునా? పోస్ట్ మ్యాన్ గారు మీకు డబ్బులు నాయి పంపించాను అంతే, ఆయన ద్వారా మీరు ఆయన్ని పూజించకూడదు, లేకపోతే ఆయన్ని అందలాలు ఎక్కించకూడదు. అలాగే ఈరోజు ఏం జరుగుతుందంటే, దేవుడి సృష్టిని కలుగు చేస్తే సృష్టిని పూజిస్తున్నాడు మనిషి, సృష్టికర్తను వదిలిపెట్టేస్తున్నాడు. కంటికి కనబడుతున్న ప్రతి భౌతిక పదార్థాన్ని పూజిస్తున్నాడు. అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. నాకు రావాల్సిన మహిమ ఏ ఒక్కరికి ఇవ్వడానికి వీల్లేదన్నాడు. విగ్రహాలకు అర్పించొద్దు మీ యొక్క మహిమ. నాకు రావాల్సిన మహిమ విగ్రహాలకు చెందడానికి వీల్లేదు. నాకు రావాల్సిన మహిమ మనుషులకు వెళ్ళడానికి వీల్లేదు. నాకు రావాల్సిన మహిమ జంతువులకి, ఆ తర్వాత పురుగులకి, ఆ తర్వాత పక్షులకి, రాళ్ళకి, రప్పలకి వెళ్ళడానికి వీల్లేదు. నాకు రావాల్సిన మహిమ నాకే రావాలి అని ప్రభువు ఆ విషయాల్లో చాలా పర్టికులర్గా ఉన్నాడు. నేను రోషం కలిగినటువంటి దేవుడు అన్నాడు. ఇది జెలస్ గాడ్. ఇశ్రాయేల్ మీద కోపం ఎందుకు వచ్చింది ప్రభువుకి? ఎందుకు ఇశ్రాయేల్ మీద మాటికి దేవుడు తన తీర్పును విధించాడు? ఎందుకు ఇశ్రాయేల్కి మాటికి బుద్ధి చెప్పాడంటే, నిజ దేవుని మరచి యెహోవా దేవుని మరచి, ఏమంటే దూడను తయారు చేసుకుని దూడను పూజిస్తారా? లేకపోతే వారు నక్షత్రాలు పూజిస్తారా? శకును గాండ దగ్గరికి వెళ్ళి శకునాలు చూపించుకుంటారా? జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకుంటారా? ఇది దేవుని ప్రజలకు తగదయ్యా, దేవుని ప్రజలకు తగదు. సత్యం ఎరిగిన కూడా మీరు అసత్యాన్ని వెంబడిస్తున్నారే, విగ్రహారం చేస్తున్నారే, బయలుకు పూజిస్తున్నారే, నిజ దేవుని విడిచిపెట్టని ఇశ్రాయేలుకి మాటికి దేవుడు వారి మీద తీర్పులు విధించాడు. ఎందుకు తాపకరమైన సర్పాలు ఎందుకు వాళ్ళ వరకు వచ్చినాయి తెలుసా? ఇశ్రాయేలీలు నిజ దేవుని విడిచి దేవుని పూజించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడు పంపించిన ఆహారమైన మన్నా మీద తిరుగుబాటు చేశారు. అందరూ బట్టి తాపకరమైన సర్పాలు వచ్చి కాటేస్తూ ఉంటుంటే ఒక్కొక్కడు నొరగలు కక్కి చచ్చిపోతున్నాడు. మళ్ళా గ్రహింపు వచ్చింది, అవును దేవుడే పంపించాడు ఈ తాపకరమైన సర్పాలు అని చెప్పి యేసయ్య పాదాలు పట్టుకున్నారు, యెహోవా దేవుని పాదాలు పట్టుకున్నారు. అప్పుడు దేవాదేవుడు ఒక మోషేకు ఒక రక్షణ ప్రణాళిక ఇచ్చాడు.
ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టయ్యా, ఎవరైతే ఆ ఇత్తడి సర్పము దేవుడే ఈ యొక్క సర్పాలను పంపించాడు, దేవుని ద్వారా మాకు విడుదల వస్తుందని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు వారికి విడుదల కలుగుతుందని చెప్పినప్పుడు ఇత్తడి సర్పాన్ని, బ్రాంజ్ సర్పెంట్ని ఎప్పుడైతే నిలబెట్టాడో ఆ కింద ఎప్పుడైతే బ్రాంజ్ సర్పెంట్ని చూశారో వారికి రక్షణ కలిగింది. ఆ బ్రాంజ్ సర్పెంట్, ఇత్తడి సర్పం మన ప్రభువైన యేసు ప్రభు వారికి సాదృశ్యం. హల్లెలూయా. ఆ ప్రతిదేవజనాగమ ఆయన క్రియేషన్ చాలా గొప్పదండి. ఈరోజున ఆయన సృష్టించబడిన వస్తువులు ఏంటి? ఆయన సృష్టించబడిన వస్తువులు మనమే. మన జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి నిజంగా ఆ యొక్క సిస్టమ్స్ గురించి ఆలోచన చేస్తే, మెడికల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, మనలో చాలా సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. సర్క్యులేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం చదువుతాం. ఆ తర్వాత ఇంకా స్కెలిటరీ సిస్టమ్ గురించి చదువుతాం, బోన్స్ గురించి మనం చదువుతాం. ఇంకా ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదువుతాం, సంతానోత్పత్తి ఆ సిస్టమ్ గురించి మనం చదువుతాం. ఈ సిస్టమ్స్ అన్నీ అంత అద్భుతంగా పనిచేస్తున్నాయే. గుండె ఎప్పుడైనా కొట్టుకోవడం మానేసింది అనుకోండి, ఆవిడ పుట్టిన దగ్గర నుంచి గుండె కొట్టుకుంటుందా లేదా? ఒకసారి ఆగిపోయిందంటే ఏంటి పరిస్థితి ఏమండి? ఆ తర్వాత గుండె తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, కిడ్నీ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, ఆ తర్వాత లివర్ తన పని చేసుకుంటూ వెళ్తుంది, కన్ను, చెవులు ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ శరీరాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఎంత అద్భుతమైన డిజైన్ ఇది! దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సృష్టికర్త నీకు గుర్తొచ్చాడా? డిడ్ యు ఎవర్ రిమెంబర్ ద క్రియేటర్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ బాడీ? నీ శరీరాన్ని చూస్తున్నప్పుడు నీకు ఎప్పుడైనా సరే సృష్టికర్త యొక్క నైపుణ్యత నీకు కనిపించిందా? సృష్టికర్త యొక్క గొప్పతనం మీకు అర్థమైందా? ఎవడైనా ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా సరే ఒక పదార్థాన్ని కలుగు చేయగలడా, క్రియేట్ చేయగలడా? క్రియేట్ చేసిన దాని నుంచి ఏం చేయగలడు? మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే పదార్థాన్ని సృష్టించగలడు, కానీ అసలైన సోర్స్ని కలుగు చేయలేడు. మొక్కలు ఉన్నాయి కాబట్టి జువాలజీ, మొక్కలు ఉన్నాయి కాబట్టి బాటనీ వచ్చింది, దాని మీద అధ్యయనం చేస్తున్నాడు. జంతువులు ఉన్నాయి కాబట్టి జువాలజీ వచ్చింది. రాళ్ళు ఉన్నాయి కాబట్టి జియాలజీ వచ్చింది. అంతేగాని రాళ్ళను ఒక మనిషి ల్యాబొరేటరీలో రాళ్ళను సృష్టించగలడా? పోనీ డాక్టర్ ఒక కంటిని సృష్టించగలడా? ల్యాబొరేటరీలో ఒక హార్ట్ని సృష్టించగలడా మానవుడు? ఏమీ సృష్టించలేడు. కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాడు, వెర్రవేకుతున్న దుష్టత్వంతో దేవుడేడి, దేవునికి ప్రమేయం నాకు లేదంటాడు మనిషి. కనిపించట్లేదని చెప్పి దేవుడు లేదంటే సృష్టించబడిన వస్తువులను చూస్తున్నప్పుడు దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి నిర్మాణకుడు ఉన్నటువంటి సత్యం నీకు అర్థం కాకపోతే నువ్వు వెర్రివాడివే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన క్రియేషన్ చాలా గొప్పది. ఇంకొక సత్యాన్ని చెప్తాను, ఆ క్రియేషన్ దేనికోసం, ఎవరి కోసం అంటే మన కొరకే. చెప్పండి, ఈ సృష్టి అంతా ఎవరి కొరకు? మన కొరకు. దేవదూతలు ఎవరి కొరకు? పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నారు కదా, కోటాను కోట్ల దేవదూతలు. వాళ్ళు ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రభు కొరక, ప్రభు స్తుతించడం కొరక. పరిశుద్ధుడు జ్ఞాన ప్రతిజ్ఞానాలతో ప్రభు స్తుతించడం కొరకు దేవుడు పెట్టుకున్నాడా? ఆ దేవదూతలు కూడా మనకు పరిచయం చేయడానికి, స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవదూతలు కూడా నీకు నాకు పరిచయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సృష్టి మన కొరకే, దేవదూతలు మన కొరకే, ఈ గ్రహాలు, సూర్యచంద్రులు, ఈ నక్షత్రాలన్నీ మన కొరకే. మరి మనం ఎవరి కొరకు? చెప్పండి బ్రదర్స్, మీరు ఎవరి కొరకు? నా భార్య కొరకండి. మీ భార్య కొరక మీరు? అఫ్కోర్స్ భార్యను ప్రేమించాలి. ఇంకా ప్రాముఖ్యంగా మీరు మీ దేవుడిని యేసయ్య కొరకు. స్తోత్రం చెప్పండి. అమ్మ స్త్రీలారా, మీరు ఎవరి కొరకు? మా పిల్లల కోసం అయ్యారు. ఎందుకు బతుకుతున్నామా? మా పిల్లల కోసం అండి. కొంతమంది ఏమండి వాళ్ళ పిల్లల కోసం అంటారు. లేదు, నువ్వు నేను బ్రతుకుతుంది ఎందుకంటే దేవుని మహిమ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతుకుతుంది ఎందుకంటే నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ భర్త కొరకు, బంధువుల కొరకు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. నువ్వు నేను బ్రతుకుతుంది మన పరమ తండ్రి అయినటువంటి దేవుడిని మహింపచుడు కొరకు. నేను సృష్టించిన నా ప్రజలు అంటాడు, నా మహిమ కొరకు నేను సృష్టించిన నా జనులు నాకు స్తోత్ర రూపమై వాళ్ళు ఏం చేస్తారు? నన్ను ఆరాధిస్తారంటారు. ఈరోజున మనం సృష్టించబడింది ఎందుకు అని అంటే, మనము కలుగు చేయబడింది ఎందుకునంటే దేవుని మహింపరచడం కొరకు, దేవునితో సహవాసం చేయడం కొరకు, దేవుని మన గుండెల్లో ఉంచుకోవడం కొరకు, మన గుడి గోడల్లో యేసయ్యను ఉంచుకోవడం కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఇది జీవితానికి ఉన్న పరమార్థం, జీవితానికి ఉన్న అర్థం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం.